ఒక్కొక్క తీసుకుపోతే వచ్చేసి వెహికల్స్ ఆడ పెట్టేసి వెళ్ళిపోతాం లాస్ట్ చాలా ప్రాబ్లం. కరెక్ట్ అదే దగ్గర క్లోజ్ చేస్తున్నారు. అన్ని పబ్లిక్ వెహికల్స్ అక్కడ పోతున్నారు, అక్కడ మీరు అరేంజ్ చేస్తారు. ఓకే, సో ఏవి వెహికల్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇక్కడే పార్క్ చేస్తున్నారు కదా. ద్వారా చేయగలం చాలు, ఎందుకంటే మనం కరెక్ట్గా తీసుకొచ్చి బండి ఆడబెట్టి డ్రైవర్ వెళ్ళిపోతారు. మినిస్టర్ గారు వచ్చి బండి చేసి ఎక్కడ నుంచి వస్తారు? ఈ గేట్ నుంచి వస్తారు. ఈ గేట్ నుంచి ఇలా డైరెక్ట్ మీటింగ్కి వస్తున్నారా, లేదు అంటే చూసి వస్తున్నారా? సో ఇక్కడ నుంచి కూడా రావచ్చు కదా, వెహికల్స్ ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడ నుంచి వాక్ చేసి కూడా పోవచ్చు. దగ్గరే కదా. అది ఓకే, అదేలాగా ప్లాన్ చేసుకో. ఓన్లీ 1 మంది ఇక్కడ ఉంటారు అది కాదు కదా. సో 15-30 కౌంటర్స్ ఎగ్జాంపుల్ చెప్తే ఒకటేసరి 1000 క్రౌడ్ రావచ్చు. 1000 ఇది పీక్ టైంలో 2000 కూడా ఉండొచ్చు. సో ఒక కౌంటర్లో ఎంతమంది ఉంటారు? ఒక కౌంటర్ ఇద్దరు ఉంటారు, 2 మెంబర్స్. రిజిస్ట్రేషన్కి ఎంత నిమిషాలు పడుతుంది? ఇది జగ కూడా పెట్టాం కదా, పెద్ద పెద్ద ఫ్లెక్సీస్కి 4 ఇక్కడ 4 పైన రాస్తాం. ఇఫ్ యూ హ్యావ్ ఫోన్ తెలుగులో రాదు, ఇఫ్ ఫోన్ ఉంటే దీనిలో రిజిస్ట్రేషన్ చేయవచ్చు. సో ఇది పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ పెట్టుకోండి. నా పాయింట్ ఏంటి, ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్లో క్రౌడ్ తక్కువ కావాలి. ఎక్కువ ప్రెషర్ అయితే వాళ్ళు కూడా ప్రెషర్లో పోతున్నారు, మళ్ళీ క్రౌడ్ కూడా ఎండ కాబట్టి కోపంలో ఉంటారు. సో అది మిక్స్ అవుతుంది. జనరలైజ్ చేస్తాం, కేటగరైజ్ చేస్తాం. బీటెక్ బీఎస్సీ కదా, బీటెక్ సెపరేట్, బీఎస్సీ సెపరేట్. బీటెక్ బీఎస్సీ కంప్యూటర్ కోర్స్ ఏరో మార్క్ చేసుకోవాలి. సో ఇందులో ఫస్ట్ అదే కంపెనీ, ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇక్కడ రిజిస్ట్రేషన్. ఓకేనా? ఈ ఫస్ట్ లాట్ ఆఫ్ 10 మీరు చెప్తున్నారు, ఇక్కడ 10 కంపెనీస్ వస్తాయి. మీరు మీకు తెలుసా? నమస్కారం, నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్. మీ అందరికీ తెలుసు, రేపు మన జిల్లాలో పెద్ద జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మరియు ఐటీ మినిస్ట్రీ ద్వారా కలిసి ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. టాస్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వచ్చి అన్ని కంపెనీస్ ద్వారా ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఇది డీటెయిల్స్ ఇచ్చి మనము అదేలాగా ప్లాన్ చేస్తాము. శిల్పారామంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్, బీటెక్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఏదైనా మీ దగ్గర మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ రావాలి. శిల్పారామం మహబూబ్ నగర్లో రేపు 1 మై రావాలి. ఇది 9 గంటల మార్నింగ్కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి అదేలాగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీస్ మీకోసం వచ్చారు, ఆ కంపెనీస్ షెడ్ దగ్గర పోయి వాళ్ళు తప్పకుండా మీకు మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం జాబ్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లా కాదు, మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరియు గద్వాల్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వానాపర్తి జిల్లా నుంచి కూడా అందరు యూత్ ఇక్కడ రావచ్చు. కంపెనీస్కి ఈ వేకెన్సీస్కి బెనిఫిట్ తీసుకోవచ్చు, జాబ్స్ తీసుకోవచ్చు. మన అందరికి మీ అందరికీ జాబ్ వస్తే మీ అందరి భవిష్యం మంచి అయితే మన అందరికీ కూడా సంతోషం వస్తుంది. సో ఇది యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మరియు ఐటీ మినిస్ట్రీకి చాలా పెద్ద ధన్యవాదాలు. వాళ్ళు పెద్ద కార్యక్రమం ఫస్ట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేసి మరియు మిగతా జిల్లాకి కూడా ఇదేలాగా కార్యక్రమం చేస్తున్నారు. సో చాలా సంతోషం. మరొక్కసారి అందరు యూత్కి ఒక రిక్వెస్ట్, మీరు కూడా మీ ఊరు దగ్గర ఉన్న వాళ్ళకి ఇది చెప్పి వాళ్ళకి మోటివేట్ చేసి ఇక్కడ వచ్చి అందరికీ జాబ్స్ వస్తే మన అందరికీ సంతోషం అవుతుంది. ధన్యవాదాలు. కంపెనీస్లో ఐటీ కంపెనీస్ ఉంటారు, వాళ్ళకి బీటెక్ కంప్యూటర్ కోర్స్ ఉన్న వాళ్ళు, బీఎస్సీ ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. మరియు ఫార్మా కంపెనీస్ ఉంటారు, అందులో వేరే డిగ్రీ వాళ్ళు కూడా రావచ్చు. లోకల్ కంపెనీస్ కూడా ఉంటారు, 10th పాస్ వాళ్ళు, 12th పాస్ వాళ్ళు కూడా అందులో అప్లై చేయవచ్చు. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి అదేలాగా మీకు తప్పకుండా ఇక్కడ కంపెనీస్ కనిపిస్తుంది. సో మీ అందరు యూత్ 18+ వాళ్ళు ఇక్కడ రావు. ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ప్రస్తుతం 10,000 వరకు ఉంటుంది. ఇంకా వస్తే మన అందరికీ సంతోషం. మన దగ్గర ఫెసిలిటీస్కి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చి మొత్తం మంచి టెంట్ ఉంటుంది, మీకు ఎండలో కూడా ఏం అది ప్రాబ్లం రాదు. వాటర్ ఉంటుంది, టాయిలెట్ ఫెసిలిటీ ఉంటుంది. సో అందరు మన ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి. ఎంతమంది వస్తున్నారు మన అందరికీ జాబ్స్కి అరేంజ్ చేస్తాం.